వాడెవడో మొన్న వచ్చి 2 కథలు చెప్తే అది ప్రేమ అంటే అయ్యామ్మలది ఇదే అనా నా బతుకు. ఈరోజు మన దగ్గరకు ఒక పంచాయతీ వచ్చింది. చూస్తే వాడు మరీ మంగపతి కన్నా తేడా ఉన్నాడు. ఆడి కూతురు ఏదో పంచాయతీ. అరే ఇంకా నన్ను పిలవండిరా. బరబ్బరి చెప్పినావు. నేను గలీజ్గాండి, కానీ నీ తమ్ముని కూతురు వాని ఎవరితోనో ఒక రూమ్లా 30 నిమిషాలు ఉంటే 6 నెలలు వాడిని కోటు జుట్టు తిప్పించి పిచ్చి కుక్కని తిప్పినావు చూడన్నా. గట్లాంటోడు నా కూతురుకు లైన్ వేస్తే నా కూతురు వాడిని పెళ్లి చేసుకుంటా అంటే మరి నేనేం చేయాలన్నా చెప్పు, నువ్వే చెప్పనా. చిన్నప్పుడు ఇంట్లో టీవీ లేదని పక్కింటికి పోయి తొంగి టీవీ చూస్తూ ఉంటే నా బిడ్డ గట్ల గలీజ్గా చూడొద్దు అని చెప్పి లోన్ తీసుకుని మరి కలర్ టీవీ కొన్నా అన్న. మరి ఎందుకు ఆ పని చేసిన? పొలం మీద పురుగులు పడితే మందు కొట్టాలా, మన ఇంట్లో అమ్మాయి ప్రేమలో పడితే వాని మీద యాసిడ్ పోయాలి. అది ఒక్కటే మా కాడ యాసిడ్ డబ్బా తీసుకురాపు మీద పోసు. ఇంకొక యాంగిల్ ఆలోచిస్తే బాగుంటుందేమో. నా గురించి అంత ఆలోచించలే. నన్ను అడిగితే నేను చెప్తుండే కదా. మజాక్ చేస్తుండే ఆడు. నువ్వు నా జాగాలో ఉంటే ఇట్లా చేస్తావు అన్నా. మంగపతి ఊకుంటాడా? నీ కూతురు వెనకాల పడుతుండా కేసు పెట్టు అన్నా. వాని మీద కేసు పెట్టుడు బుర్ర పెట్టద్దన్నా అని బొంద పెట్టాలి. సో యాసిడ్ పోస్తానంటావు? పక్క మీద పోసుకో. మంగపతి తప్పు రాంగ్ అని చెప్పి ఎవడోడు అరుస్తుందంట కదన్నా. అది ఎవరో చెప్పన్నా. వాళ్ళ ఇళ్ళకి పోయి మెడలు నరుకుతానా కొడుకులని ఒక్కొక్కడిని. ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి మంగపతే.